హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఈ వీడియోలో ఒక చిన్న బ్లౌజు మీకోసం అయితే డిజైన్ బ్లౌజు చూపిస్తున్నాను. తప్పకుండా అందరూ వినండి అండ్ నేర్చుకోండి. అయితే కొన్ని డిజైన్ బ్లౌజెస్ కూడా చెప్పండి అక్క అని నా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ఒక డిజైన్ బ్లౌజ్ చెప్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ సైజు ఏ విధంగా కొలుచుకోవాలంటే, మనకు ఆల్రెడీ ఇది పాట్ నెక్ ఇచ్చారు. ఈ పాట్ నెక్లో మనం ఇలా నాట్స్ వేసుకొని ఈ విధంగా మనం సైజ్ అయితే తీసుకోవాలి. ఎంత ఉంది? ఇది 32 సైజ్ అనమాట. 32 సైజు. 32 సైజులో చిన్న డిజైన్ సైజు ఏ విధంగా నేను కట్ చేస్తానో మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే ఈ సబ్స్క్రైబర్ ఈ కస్టమర్ ఏమడిగారంటే, ఒక 1 ఇంచ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది అంటే తక్కువ చేయమని చెప్పారు. 1 ఇంచ్ అంటే పైకి చేసుకోవాలి. ఓకే, సో ఈ 1 ఇంచ్ తీసేసి మనము ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఎంత ఉంది? మన లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ ఉంటే మనకు కరెక్ట్గా 13 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఖర్చుకి తీసేసి, ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసేసి, ఇక్కడ 13 దగ్గర మార్క్ వేసి, ఇక్కడ పైన కూడా ఖర్చుకైతే ఇలా వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది హై నెక్ బ్లౌజ్ కటింగ్ చేయమన్నారు. ఇది వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్. మనకు కావాల్సింది హై నెక్. ఈ డిఫరెంట్ ప్యాటర్న్లా మనం హై నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. 32 సైజ్ వీళ్ళకి చెస్ట్ వాళ్ళకు షోల్డర్ వచ్చేసి 7.5 అంటే 15 ఇంచెస్ షోల్డర్ అయితే ఉంది. ఈ 15 ఇంచెస్ షోల్డర్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 15 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు మనకు నెక్ దగ్గర 3 ఇంచెస్ అయితే ఈ విధంగా నెక్ సైడ్ తీసుకున్నాను. ఓకే, చెస్ట్ 32 అయినప్పుడు నడుము ఎంత ఉందో ఒక్కసారి అయితే కొలుచుకుందాము. ఇదిగోండి నడుము వచ్చేసి మనకు 28 ఇంచులు ఉంది. అంటే 28 ఇంచులేమో వేస్ట్, 32 చెస్ట్. 32 4వ వంతు 8 ఇంచులు వస్తుందండి. ఓకే, 8 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా మార్క్ అయితే వేసుకుందాం. రైట్, ఈ విధంగా మార్క్ వేసుకుందాం 8 ఇంచుల దగ్గర. ఇది చెస్ట్. ఇప్పుడు నడుము వచ్చేసి 28 ఇంచులు అంటే 7 4లు 28. అంటే ఇక్కడ మనకు నడుముంది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మనము 1 ఇంచ్ కానీ 1.5 1.5 కానీ మనం ఖర్చుకైతే పెట్టేసుకుందాం, దాటుకైతే పెట్టేసుకుందాము. తరువాత 2 ఇంచులు ఖర్చుకైతే ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడి వరకు మనకు దాటి తీసేయంగా వచ్చిన మార్కింగ్ ఉంటుంది కదా, అంతవరకు ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఖర్చుకి ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నామో, హాల్టర్ నెక్ కాబట్టి హాల్టర్ నెక్కి షోల్డర్ ఎంత తీసుకుంటే ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఎస్, ఆర్మ్ డౌన్ కూడా 7.5 దగ్గర పెట్టేసుకుందాం. కానీ ఇక్కడ నుండి కాదు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఇక్కడ వరకు మనం డౌన్ కటింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి షోల్డర్ మనకు 7.5 దగ్గర మార్క్ వేసుకోవాలి. అంటే 15లో సగం 7.5 పెట్టుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కూడా 7.5 పెట్టేసుకున్నాను. ఇక్కడ 7.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కూడా స్ట్రైట్ గా మార్క్ చేసుకుందాం 7.5 దగ్గర ఈ విధంగా. ఓకే, ఇలా. ఇప్పుడు మనకు ఇంతే గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో మనం రౌండ్ గీసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ నుండి వెనకాలకి మనం ఒక 1/2 ఇంచ్ వేసుకొని, ఎక్కడైతే మనం కార్నర్ లైన్ ఉంది కదా, డౌన్ చేసుకున్న లైన్ షోల్డర్ది, ఆ లైన్ నుంచి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ కొట్టేసుకోవాలి. అప్పుడు మనకు చంక రౌండ్ గా ఉంటుంది, ముడతలు అనేటివి కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే
ఎంత వచ్చింది? 8 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. చూసారు కదా, ఇక్కడ నుండి 8 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. అంటే మనకు ఆర్మ్ రౌండ్, ఈ చెస్ట్ 8 ఉంది, ఆర్మ్ రౌండ్ కూడా 8 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ని ఇక్కడి వరకు ఒక 1/2 ఇంచ్, 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ వేసుకొని మనం రౌండ్ అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ వేసుకుంటే చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ, కాబట్టి 1/2 ఇంచ్ మనం ఇక్కడ వేసుకుందాం. 3/4 ఇంచ్ వేసుకోవచ్చు, 1/2 ఇంచ్ వేసుకోవచ్చు, అంటే మనకు ఎంత అవసరం ఉందో అంతవరకు అనమాట. ఈ షేప్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా మనం షేప్ని తీసుకోవాలి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు 3/4 ఇంచ్ మనకు ఈ విధంగా ఈ ఆర్మ్ రౌండ్కి సెట్ అవుతుందో అక్కడ ఇలా మనం ఇలా లైన్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా మనం ఎంత నీట్గా వేసుకుంటే మనకు కొలవడానికి కూడా అంతే ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకు ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం, ఒకవేళ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి చూడండి, ఇక్కడ మనం ఎక్కడైతే ఎండింగ్ మనం డౌన్ కటింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి కరెక్ట్గా ఏ లైన్ అయితే గీసుకున్నామో ఆ లైన్ వరకు ఈ విధంగా మనం కొలుచుకుంటున్నాం. ఎంత కరెక్ట్గా మనకు 8 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా. సో మనం వేసుకుంటే ఇలా ఒక్కటే అటెంప్ట్కి మనకు ఆర్మ్ రౌండ్ అయితే రావాలి. అలా వస్తే మన కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ నుండి 2 ఇంచెస్ మనం డౌన్ తీసుకొని ఇలా ఇక్కడ కూడా ఇలా లైన్ తీసుకొని ఇక్కడ మనం ఈ విధంగా షేప్ అయితే గీసుకోవాలి. ఎందుకంటే ముందు కూడా మన నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకొని ఇలా మనం ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇది కటింగ్ కోసం. 32 సైజ్ వాళ్ళకి ఇక్కడ 3.75 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం. ఎందుకు అంటున్నానంటే ఇందులో కరెక్ట్గా సగం ఉంటే సరిపోతుంది. ఈ విధంగా. ఓకేనా? ఇలా 1 ఇంచ్ తీసేస్తే ఇక్కడ మనం డాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా పెట్టేస్తేనే మనకు పైకి లేచినట్టులాగా అనిపించదు. హైనెక్స్ కటింగ్స్కి కొంచెం హైట్ తక్కువ ఉన్నా, ఇక్కడ డాట్లు అనేటివి సన్నగా ఉన్నా ఇలా పైకి లేచినట్టులాగా కనబడతాయి. అందుకే అలా కనబడకుండా ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్ ఎంత ఉంది అంత మనం ఈ విధంగా తీసుకుంటున్నాను. చూడండి ఎంతవరకు ఉంది. ఇక్కడ ఇది ఖర్చు. అయితే డిజైన్ నెక్ అన్నారు, డిజైన్ నెక్ చూపిస్తలేరు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇందులో డిజైన్ నెక్ అయితే నేను చూపిస్తాను. అయితే ఈ డిజైన్ ఏంటంటే ఈ 2 బార్డర్స్ వచ్చాయి కదా, ఆల్రెడీ మన ఛానల్లో చాలా కుట్టాను అలాంటి డిజైన్స్. సో ఆ డిజైనే వాళ్ళు చూసి పెట్టమన్నారు. ఇక్కడ నుండి కరెక్ట్గా వాళ్ళ నెక్ ఎంతైతే రావాలో చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్, 1/2 ఇంచ్, 3/4 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మనకు సైజుని బట్టి ఇక్కడ వరకు మనం తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక షేప్ అయితే ఇలా ఇచ్చేసుకుందాం. ఈ షేప్ ఎంత ఉండాలి? 1.5 లేదు అంటే 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా ఇదిగోండి, ఇక్కడ నుండి 2 ఇంచెస్ వరకు మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు డిజైన్ నెక్ ఎలా చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఈ విడత తీసేస్తే ఇది ఎగ్జాక్ట్గా ఉంది. అంటే ఈ విడత ఎంత ఉంది? 2.5. ఇక్కడ కూడా 2.5 దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇలా ఇక్కడ కూడా 2.5 వచ్చేలాగా ఇలా చేసుకొని ఈ లైన్ అయితే మనం ఇలా గీసేసుకుందాం. ఈ డిజైన్లో మనం బార్డర్ అనేది సెట్ చేద్దాము. ఇక్కడ అనేది నెక్ ఓపెన్ అయితే ఉంటుంది. ఇలా బార్డర్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు నెక్ డిజైన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మన బ్లౌజ్ కటింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ నెక్ కూడా బ్రాడ్గా ఉండదు. ఈ మూల కూడా మనము 3 ఇంచెస్ వచ్చేలాగా చూసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను.
మనకు ఒకటేసారి మార్కింగ్లో మనకు గనక కరెక్ట్గా మనకు మెజర్మెంట్ వచ్చింది అనుకో, ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అర్థం. ఒకవేళ మీరు ఎన్నిసార్లు వేసుకున్నా కానీ ఆమ్ రౌండ్ సెట్ కాలేదు అనుకుంటే ఆ బ్లౌజ్ కొంచెం తేడా వస్తుందని అర్థం. సో పర్ఫెక్ట్ టైలర్ దగ్గర పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక్కొక్క టైలరు ఒక్కొక్క విధంగా చెప్తారు, వాళ్ళది వీళ్ళది వాళ్ళది అని కన్ఫ్యూజ్ చేసుకోకుండా ఒకటే టైలర్ దగ్గర కుట్టిన నేర్చుకుంటే ఏ టైలర్ అయినా పర్వాలేదు, మీరు ఆ టైలర్ దగ్గరికే ఆ టైలర్ కటింగ్నే చూసి పెట్టండి. అందులో కొంచెం ఇందులో కొంచెం చూసి చేస్తే తేడాలు వచ్చేస్తాయి. మీ కటింగ్ వేస్ట్ అండి, బాగాలేదు అని అంటారు మళ్ళీ. సో చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ మనం ఖర్చుకైతే ఇలా వదిలిపెట్టేసుకోవాలండి. ఇలా వదిలిపెట్టి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి టోటల్గా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇది ఎలా ఉందో అలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇదండి మనకు ఫ్రంట్ పార్ట్కి కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడి వరకు నెక్ వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు ఈ ఉక్సులు పట్టి లోపల పట్టి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ పార్ట్లో నెక్ అనేది మనకు రావాలి. అయితే నెక్ షేప్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ పెట్టమన్నారు వాళ్ళు. ఇప్పుడు 32 సైజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి? ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తున్నాను, 9.75 9.5 అలా. ఇప్పుడు 9.75 దగ్గర మనమైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నుండి 3.75 ఆర్ 3.5 నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుందాం. సో 32 సైజ్ కాబట్టి 3.5 ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ పైనుంచి 9.75, ఇక్కడ నుంచి 3.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇది మనకు సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి 2.5 ఇంచుల వద్ద డౌన్ చేసేసుకోవాలి. అంటే ఇలా మనం ఒక లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి 3.5, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం షేప్ కోసం ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు ఇది క్రాస్ బెల్ట్ షేప్ వచ్చేసింది, ఇది షేప్ వచ్చేసింది. అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది డాట్ అనమాట. ఈ డాట్ ఎంత ఉండాలి? 2 ఇంచుల దగ్గర మనం డాట్ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ నుండి ఈ విధంగా డాట్ మార్కింగ్ అయితే తీసుకొని ఇది కొంచెం, ఆ తర్వాత ఇక్కడ నుండి మనం ఈ డాట్ షేప్ అయితే ఇలా గీసుకుందాం. చూడండి, ఇలా ఇక్కడ నుండి కొంచెం మనం ఈ షేప్ గీసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్గా అయితే మార్క్ వేసుకోవాలి. అప్పుడు మనకు పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో అక్కడ మనం ఇలా డాట్ వేసుకుంటే ఉక్సులు పట్టి లూపులు పట్టి అనేది కొంచెం తగ్గించి వస్తుంది. ఇక్కడ నుండి కూడా మనం స్టమక్ పైకి రాకుండా ఈ విధంగా ఒక పాయింట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం డౌన్ కటింగ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ముడతలు రాకుండా చంక దగ్గర ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇలా నీట్గా మనం తీసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ గీసుకోవాలి. నెక్ అనేది ఈ విడతలో మనం కొంచెం డిజైన్ అయితే చేసుకుందాం. ఈ విధంగా చేసుకుందాం. ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా ఉండాలి. మనకు ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా అయితే ఇక్కడ ఇంకా చాలా కాకుండా కొంచెం ఇలా తీసుకుందాం.
ఎందుకు ఇలా తీసుకున్నామంటే ఇక్కడ సైడ్ షేప్ పెడితే ఇక్కడ వరకే వస్తుంది, మనకు ముందున్న బార్డర్ మిగిలింది ఇంకా కొంచెం ఈ దాట్లో సెట్ కావాలంటే ఇక్కడ నుండి ఈ విధంగా ఇందులో సెట్ అవుతుంది అనమాట. అంటే డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఇందులో వరకు మనకు ఈ బార్డర్ అనేది ఇందులో వరకు రావాలి. ఈ బార్డర్ అనేది ఇందులో ఇక్కడి వరకు మన ఎక్కడైతే మనం జాయింట్ చేస్తామో ఆ జాయింట్ వరకు బార్డర్ రావాలి, కాబట్టి మనం ఇక్కడి వరకు షేప్ అనేది తీసుకున్నాము. ఓకే, ఇదండి డిజైన్ నెక్ ప్రిన్సెస్ కట్ ఈజీ మెథడ్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా మనం నీట్గా అయితే టోటల్ బ్లౌజ్ని కటింగ్ చేసేసుకుందాం. ఇలా ఎక్కడైనా మీకు అర్థం కాలేదనుకుంటే నాకు కామెంట్ బాక్స్ చెప్పండి, తప్పకుండా ఆ అర్థం కాని పాయింట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మార్జిన్తో సహా, ఇంత మార్జిన్తో సహా పెట్టేసుకొని ఇక్కడ డౌన్ కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువగా అనిపిస్తే దాన్ని మనం కట్ చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది ఇది ఇక్కడ అండ్ ఇక్కడ ఎలా అనిపించింది కటింగ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ కొంచెం షార్ప్గా లేదు కాబట్టి ఈ విధంగా కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ కూడా ఒక చిన్న డిజైన్ అయితే మీకు చెప్తాను. ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకుంటే మీకు కూడా వచ్చేస్తుంది. మనం 2 జాయింట్స్ కోసం ఈ విధంగా అయితే వేసుకుంటాం కదా, ఇలా అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది. అంటే పర్ఫ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి, పర్ఫ్ని ఎలా పెట్టుకోవాలి అండ్ కొంచెం డిజైన్ పర్ఫ్ని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు ఖర్చుకి తీసేసిన తర్వాత వీళ్ళ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది పర్ఫ్తో సహా, ఇదిగోండి పర్ఫ్ లేకుండా అయితే ఇక్కడి వరకు ఇలా వచ్చింది, పర్ఫ్ లేకుండా పఫ్తో కదా. అంటే మనకు వాళ్ళ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ డౌన్ ఉంటుంది. ఎస్, ఇక్కడ 2 ఇంచెస్ నుంచి ఈ విధంగా డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు కింద ఎంత హ్యాండ్ ఉంది అనేది ఇలా మెజర్ చేసుకొని మనకు ఎక్కడి వరకు ఉంది, 8 ఇంచెస్ వరకు మనకు కరెక్ట్గా ఉంది. అంటే ఇక్కడ 8 ఇంచెస్ వరకు పెట్టేసుకొని ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర మనం డౌన్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి మన కటింగ్కి. ఎస్, అయితే ఇప్పుడు కొంచెం డిజైన్ చేయమని చెప్పారు. అయితే ఈ డిజైన్ వచ్చేసి ఇంతవరకు మనకు ఇలా మనకు ఒక డిజైన్ బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా మనం ఇక్కడ కట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి స్లీవ్స్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది కాదనమాట, డిజైన్ స్లీవ్స్ ఇక్కడి వరకు మనం స్లీవ్స్కి వదిలిపెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి కొంచెం ఇలా బెండ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ ఎంత తీసుకున్నాను, 2 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు. ఇక్కడ ఇది ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్ నుంచి ఇక్కడి వరకు మనకి ఇక్కడ వరకు ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది.
అంటే ఈ బాక్స్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి కొంచెం ఇలా కర్వ్ తీసుకొని ఈ విధంగా మనం ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇలా అని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడి వరకు మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ 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 ఇక్కడ. ఇప్పుడు కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకు ఎంత ఉంది, 8 ఇంచెస్ కరెక్ట్గా ఆర్మ్ డౌన్ రావాలి. ఇక్కడ ఇలా ఇలా 8 ఇంచెస్ వస్తుంది. అంటే మనకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఈ విధంగా మనం మార్జిన్ తీసేసుకోవాలి. సో ఓవరాల్గా ఇక్కడ కుట్టు వస్తుంది, ఇక్కడ ఇలా కుచ్చు వస్తుంది. బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. పఫ్ కూడా చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. ఓకేనా? మీకు ఇందులో ఏదైనా అర్థం కాకపోతే, కన్ఫ్యూజ్ అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇవి హ్యాండ్స్ ఎక్కువ తక్కువ సెట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ కచ్చక పెట్టేసుకున్నాం. ఇక్కడ టక్క పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకు ఇక్కడ వరకు అయితే ఇక్కడ నుండి ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ నుండి ఈ విధంగా వస్తుంది ఈ కుచ్చు అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఈ ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా మనకు ఈ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా కటింగ్. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ డిజైన్ మీకు నచ్చిందా? ఇంతసేపు ఓపిక వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఛానల్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, జై శ్రీకృష్ణ. ఇదైతే డిజైన్ హ్యాండ్స్ కుడదామని ఇక్కడ పఫ్ ఒక చిన్న డిజైన్ పెడదామని అయితే నేను స్టార్ట్ చేశాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇదైతే రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసుకొని ఈ విధంగా అటాచ్ అయితే ఫస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎలాగో రివర్స్ చేయడం మీకైతే వస్తుంది కదా. సో నేను రివర్స్ చేయడం, ఇదిగోండి ఈ విధంగా మనం పైనుండి ఇలా నీట్గా అనుకుంటూ కార్నర్కి అయితే ఇలా వేసుకోవాలండి. మనం కార్నర్కి వేసుకుంటే మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు ఫిట్టింగ్ కుట్టు పైనుండి అయితే ఈ జాయింట్ చేసిన కుట్టు కనబడకుండా ఉంటుంది. అందుకే మనం కార్నర్కి అయితే వేసుకోవాలి. ఎక్కడ కార్నర్ అంటే లైనింగ్కి కార్నర్కి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ని మనం మెయిన్ క్లాత్కి అటాచ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు టోటల్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఈ విధంగా వదిలిపెట్టేసుకుంటే మనకు ఒకవేళ అడ్జస్ట్మెంట్ అవుతుంది. జాయింట్ మనకు ఈ భుజాలు చంకలు ఎక్కించేటప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ అయితే అవుతుందని నేనైతే ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఈ విధంగా ఉంచేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. ఓకే, అయితే ఇప్పుడు స్మాల్ డిజైన్ అయితే నేను కట్ చేశాను, మీకు చూపిస్తాను. ఇలా నీట్గా అయితే మనం కుట్టేసుకున్నాం కదా. కుట్టిన తర్వాత ఇక్కడ నుండి పఫ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా కచ్చకలు అయితే తీసుకోవాలి. టక్స్, ఇక్కడ టక్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నుండి మనకు ఇలా ఫిల్ వస్తుంది. ఇది మిడిల్, ఇక్కడ కూడా ఇది ఇలా రెండు కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. ఎందుకంటే ఫిట్టింగ్ దగ్గర మనకు ప్రాబ్లం రావద్దు అంటే కొంచెం తేడా కూడా ఉండకుండా ఈ విధంగా మనం నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు టక్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు కుచ్చు, ఇక్కడ సెంటర్ అన్నమాట. ఈ సెంటర్కి కూడా ఒక టక్ ఇవ్వాలి. ఇక్కడ నుండి కరెక్ట్గా చూసుకోవాలి, ఇక్కడ సెంటర్ చూసుకోవాలి, ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఏ ప్లేస్లో అయితే మనకు ఇది ఉందో చూడండి ఈ విధంగా ఇలా లైన్ తీసుకొని బార్డర్ ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రమే మనము
ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ ఇలా తీసుకొని 1 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ అయితే ఈ 2 కార్నర్స్ కూడా కరెక్ట్గా పట్టేసుకొని ఇలా టాకా అయితే కొట్టుకోవాలండి. ఇప్పుడు బార్డర్ ఎంత వరకు ఉంది? ఇంతవరకు ఉంది, అంటే ఇక్కడ వరకు. ఇక్కడ కూడా 1 ఇంచ్ వరకు మనం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వరకు ఎక్కడైతే బార్డర్ ఉందో అక్కడ వరకు ఈ విధంగా మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇక్కడ కూడా టాకా అయితే కొట్టాలండి, జిగ్జాగ్ చేయాలి, రఫ్ చేయాలన్నమాట. ఇలా ఇప్పుడు కట్ చేసుకొని మనకు ఇలా వస్తుంది రైట్. దీన్ని మనం ఇలా వెడల్పు అనాలండి. కరెక్ట్గా ఈ విధంగా కుట్టు అనేది సెంటర్కి వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ సెంటర్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. హాఫ్ హాఫ్ కుట్టు మాత్రం సెంటర్లో రావాలి మనకు. ఇలా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మనకు సెంటర్ కరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ ఇక్కడ మార్జిన్ కరెక్ట్గా వదిలిపెట్టేసుకొని ఈ పొజిషన్లో కూడా మనం వేసుకోవాలి. ఎందుకంటే కదలకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఒకవేళ వీలైతే మనకు ఇక్కడ బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ మనకు కుచ్చు అనేటివి రావాలన్నమాట. అంటే చూడండి ఇక్కడ మనకు టక్స్ ఇచ్చాం కదా, ఇక్కడ నుండి ఈ విధంగా వెడల్పుగా ఇటు సైడు పెట్టేసుకోవాలి. కుచ్చు అనేది ఇటు సైడ్ ఉంది కదా, అందుకే కుచ్చు కూడా మనం ఇటు సైడే పెట్టేసుకోవాలి. ఫోల్డ్ ఎక్కడుందో అక్కడ చూడండి ఇక్కడి వరకు. ఎక్కడైతే మిడిల్ కచ్క ఉందో, మిడిల్ టక్ ఉందో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ పెట్టేసుకోవాలి. అంటే రివర్స్ పొజిషన్లో మనం ఈ కుచ్చు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. ఇలా ఇలా పెట్టేసుకుంటే మనకు ఈ విధంగా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఒక్కసారి మనం ఇలా నీట్గా ఐరన్ చేస్తే హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్గా మనకు ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్ అనేది వస్తుంది. ఎలా ఉంది? ఈజీగా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా నేనైతే స్టిచ్ వేసుకున్నాను. రివర్స్ చేసుకున్న హ్యాండ్స్ని మాత్రం నీట్గా ఇంకొక హ్యాండ్ని కూడా చూడండి ఈ విధంగా టోటల్గా ఫోల్డ్ లేకుండా మనం కిందకి పట్టుకొని పైనుండి నీట్గా అయితే ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ ఎలా వేసానో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను. టైం సరిపోదు కాబట్టి నేను ఈ విధంగా ఫాస్ట్ మూమెంట్ అయితే పెట్టాను. ఒక హ్యాండ్ తెలిస్తే సరిపోతుంది, రెండవ హ్యాండ్ కూడా మనం ఏ విధంగా చేస్తామో సేమ్ అదే విధంగా మనం అయితే రెడీ చేసుకోవాలి. చూడండి సింపుల్ గా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. రెండు హ్యాండ్స్ అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ డిజైన్ కోసం అయితే మనం ఈ కటింగ్ అయితే నేను వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ డిజైన్ కోసం మనం ఫస్ట్ నెక్ ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడనేమో బార్డర్ వస్తుంది, ఇక్కడనేమో మనకు ఓపెన్ ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం నెక్ ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది మనకు బ్యాక్ పార్ట్ కదా, దీనిపైన మనం అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం అటాచ్ చేసుకోవాలి. విధంగా మనం సెట్ చేసుకోవాలి. అయితే ఇది మనం కట్ చేసుకున్నాం కదా, ఎక్కువ తక్కువగా కాకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం సడన్గా అయితే కట్ చేసుకున్నాం కదా, ఇలా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి పైపింగ్ వేయాలి కాబట్టి మనం
ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఒకవేళ పైపింగ్ లేకపోతే మనం రివర్స్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు పైపింగ్ అడిగారు కాబట్టి పైపింగ్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం నెక్ వేసుకుందాం. ఎప్పుడు కానీ వేసుకునేటప్పుడు కార్నర్కి అయితే మనం కుట్టుకోవాలి. చూడండి, ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది. కానీ ఇది కొంచెం లాగినా కానీ సాగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా లాగకుండా ఇలా నీట్గా అయితే కార్నర్కి వేసుకోవాలి. బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది వేసుకోవడము, కూడా లాగకుండా సింపుల్గా మనం ఇవి నీడిల్స్ అయితే ఇలా పెట్టుకున్నాం కదా, ఎక్కడ జరగకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ వేసుకున్నాం కదా, నెక్ వేసుకున్న తర్వాత పైకి రివర్స్ చేసుకొని ఇక్కడ నుండి పైనుండి అయితే వేసుకోవాలి. అలాగే కింద నుండి వేసుకుంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే మనకి తెలియదు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మనం నేనైతే ఎప్పుడు ఈ మెథడే ఫాలో అవుతాను. పెద్ద కుట్టు పెట్టుకొని కార్నర్కి వేసుకోవాలి. ఇదిగోండి, ఎక్కడ మనం కుడతామో అక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా అనుకుంటే మనకు ముడత అనేది రాదు. ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ పట్టుకొని ఈ విధంగా అయితే అనుకుంటూ మనం స్టిచ్ చేయాలి. ఇలా ఇప్పుడు ఎక్కడ కూడా మనకు ఫోల్డింగ్ అనేది లేదు. సో టోటల్ నీట్గా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది టోటల్గా అయితే ఈ విధంగా నేను రిమూవ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం డాట్స్ అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి, డాట్ లెంత్ ఎంత ఉందో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడి వరకు ఇక్కడ నుండి ఎప్పుడు కానీ డాట్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు వెనకాల బ్లౌజ్ అనేది లేవకుండా పట్టేసినట్టులా ఉంటుంది. అయితే కొన్ని సన్న బ్లౌజులకి ఈ డాట్ అనేది అంటే ఈ క్లాత్ అనేది ఈ విధంగా సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనం డాట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మనం డాట్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా డాట్ తీసుకుంటే మనకు కింద క్లాత్ ప్లస్ పైన క్లాత్ రెండు పట్టుకుంటాయి కాబట్టి నీట్గా అయితే వస్తుంది. డాట్ ఎప్పుడు కానీ ఇలా తేలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు డాట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇదంతా పైపింగ్ వేసేసుకుందాం. మీకు చూపిస్తాను ఎలా వేసుకుంటాను. పైపింగ్ కోసం నేను క్రాస్ పీస్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనకు క్రాస్ అయితే నీట్గా వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా అనుకుంటే మనకు నీట్గా అయితే పైపింగ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు వన్ సైడ్నైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. అంతా ఈక్వల్గా వచ్చేలాగా మనం అయితే కుట్టేసుకోవాలి. చూడండి, మనం ఫోల్డ్ చేసేటప్పుడు మన ఫింగర్ అనేది ఇలా కరెక్ట్గా పెడితే కదలకుండా ఉంటుంది. ఎంత లైన్ అయితే ఉంటుందో అంత లైన్తోనే మనకు పైపింగ్ అయితే వచ్చేస్తుంది. క్లాత్ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఇలా. కొన్ని మిషన్స్కి అట్టముక్కలు పెట్టి అలా ఇలా అని ట్రై చేస్తారు, కానీ మన 2 చేతులు ఉన్నాక వేరే అసలు అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఒక హ్యాండ్ అలా పెట్టేసుకొని ఒక హ్యాండ్ తోటి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే మనం ఈ విధంగా కుట్టేటప్పుడు హ్యాండ్ అనేది లోపలికి పోకుండా ఒక్కసారి చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వల్గా ఉందా లేదా అంతా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మొత్తం ఈక్వల్గా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఎక్కడైతే కొంచెం ఎక్కువ తక్కువగా ఉందో అక్కడ మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా క్రాస్ కాబట్టి మనం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి
పాదం ఖర్చు అంటే ఇది పాదం అండి. ఈ పాదం ఖర్చు ఇది బయటకి రాకుండా కరెక్ట్ గా మనం ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, కుట్టేటప్పుడు ఇలా ఎక్కువ మార్జింగ్ అయితే తీసుకోవద్దు, ఈ విధంగా ఎక్కువ మార్జింగ్ తీసుకోవద్దు. పాదం ఖర్చు అంటే ఈ కుట్టుకి కిందకి మాత్రం ఇలా క్లాత్ అయితే బయటకి రావద్దు. ఇదిగోండి, మనం వేసేటప్పుడు ఇది మాత్రమే కొంచెం ఇలా పట్టేసుకొని కిందది మాత్రం ఇలా హోల్డ్ చేసుకుంటూ హ్యాండ్ తోటి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు సాగదు, టైట్గా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా మనం తిప్పేసుకోవాలి. ఇలా ఈ ప్లేస్లో గనక మనకు కరెక్ట్గా ఫోల్డ్ అవ్వకుండా ఎక్కడైతే ఫోల్డ్ అయిందో అక్కడనే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? ఈ ప్లేస్లో మనం ఎక్కడైతే కార్నర్ ప్లేస్ ఉందో ఆ కార్నర్ ప్లేస్లో మటుకు నేను ఇలా ఫోల్డ్ అవ్వనియలేదు. ఎక్కడ ఫోల్డ్ అయింది, ఇక్కడ ఫోల్డ్ అయింది. ఈ ఫోల్డ్ అయింది మటుకే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇక్కడ వేసుకొని మళ్ళీ సేమ్ పాదం ఖర్చుతోటే ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా పాదం ఖర్చు కంటే ఎక్కువగా తీసుకోవద్దు. ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా మనకు సాగొద్దు కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు ఇది ఫోల్డ్ అవ్వద్దండి. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ అవ్వకుండా ఎంత అయితే కరెక్ట్గా ఈ కార్నర్ ఎండ్ అవుతుందో ఇలా ఎక్కడైతే ఈ ఫోల్డ్ వస్తుందో ఆ మూల దగ్గర ఈ ఫోల్డ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫోల్డ్ అవ్వలేదు. ఒకవేళ ఈ విధంగానే మనం ఇలా కుట్టామే అనుకోండి, అప్పుడు మనకు ఇక్కడ కుట్టిన తర్వాత ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా మనం చూడండి, ఇక్కడ ఫోల్డ్ ఎక్కడైతే ఈ ఫోల్డ్ వచ్చిందో అక్కడ లిటిల్ ఫోల్డ్ పెట్టేసుకొని మూల దగ్గర కొంచెం ఇలా సూది దించి ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా పాదం కచ్చే ఉండాలి, ఇక్కడ సైడ్ అయితే వెళ్ళకూడదు. ఇక్కడ నుండి మళ్ళీ సాగకుండా కిందది మాత్రం ఇలా కొంచెం లోపలికి ఇట్లా ఒత్తుకుంటూ ఇప్పుడు చూడండి నేను ఎలా తిప్పుతున్నానో చూడండి. ఇక్కడ పట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకుంటే ఎక్కడైతే మనకు ఈ చిన్న ఫిల్ వస్తుందో అక్కడ ఈ విధంగా ఫిల్ అయితే పెట్టేసుకొని ఇలా టాకా కొట్టేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సూది దించి ఈ విధంగా మనం పాదం ఖర్చుతోటి ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు సాగకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఎక్కడైతే ఈ మూల ఉందో అక్కడ ఇలా మనం ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలా టక్ ఇచ్చుకుంటే మనకు ఈక్వల్గా మొత్తం ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అలా వస్తే వంగిపోకుండా నీట్గా అయితే ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ని ఇదిగోండి ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టాలి. చూసారు కదా, ఎక్కడైతే మనకు కుట్టు కుట్టామో దాన్ని మొత్తం వెనకాలకు అనేసేయాలి. ఇలా వెనకాలకని ఇదిగోండి ఈ విధంగా మనం పైపింగ్ని సెట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇందులో మనకు కుట్టు రావాలి. ఈ కుట్టుకు ఈ మిడిల్లో కుట్టు రావాలి. ఇలా ఎంత సన్నగా అంటే మీకు అంత సన్నగా వస్తుంది. అయితే మీరు కుట్టేటప్పుడు దీన్ని మటుకు లాగకూడదు, దీన్ని మటుకే ఇలా టైట్గా అనుకోవాలి. అంటే క్లాత్ని మట్టుకే ఫోల్డ్ అనుకోవాలి, కానీ క్లాత్ని ఇలా లాగకూడదు పైకి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మొత్తం పైపింగ్ అయితే ఇలా చేసుకోవాలి. సన్నగా ఉంచుకుంటూ పైపింగ్ అయితే టోటల్గా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా సాగకుండా పైపింగ్ థ్రెడ్ని మాత్రం పైపింగ్ ఉన్న క్లాత్ని మాత్రమే గట్టిగా మనం ఫోల్డ్ చేసుకుంటూ వస్తే అప్పుడు పైపింగ్ అనేది చాలా సన్నగా కనబడుతుంది. ఇదిగోండి ఈ విధంగా మనకు వస్తుంది. అయితే ఇంకా మనకు టైట్గా కూర్చోవాలి అనుకుంటే మనం ఇదిగోండి ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర ఇలా నీట్గా అని ఎక్కడైతే ఈ పైపింగ్ ఉందో చూడండి, ఈ పైపింగ్ ఉందో ఈ పైపింగ్ దగ్గర మనం ఇలా ఒక టాకా కొట్టేసేయాలి. ఇలా బయటకి మాత్రం కనబడకుండా ఉండాలి ఈ టాకా అనేది.
ఇదిగోండి ఇక్కడ ఇలా ఇదిగోండి కుట్టు దగ్గర ఇలా కనబడుతుంది మూల అనేది. ఇలా నీట్గా అయితే మనకు ఈ కుట్ట అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. ఇక్కడ మనం కట్టు పెట్టకున్నా నో ప్రాబ్లం, చాలా నీట్గా అయితే మనకు వచ్చేస్తుంది. ఓన్లీ పైపింగ్ థ్రెడ్కి మాత్రమే టాకా కొట్టాలి, క్లాత్కి మాత్రం కొట్టకూడదు. ఇదిగోండి ఈ విధంగా మనకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పైనుంచి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. అయితే పైనుంచి స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా వస్తుంటే క్లాత్ అంతా ఇలా వచ్చేస్తుంది, అంటే ఇలా వచ్చేసి ముడతలు వచ్చేస్తాయి. మన కుట్టు ఇలా రావాలి, కొంచెం టెన్షన్ని లేపుకుంటూ మనం హ్యాండ్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇలా ఇలా అలా వెళ్ళేటట్టు చూసుకుంటే మనకు క్లాత్ అనేది టోటల్గా ముందుకు రాకుండా సమాంతరంగా ఉంటుంది. ఒకటి ఇలా వస్తుంది, ఒకటి అలా వస్తుంది కదా, హ్యాండ్ వచ్చేసి అలా వెళ్తుంది, కుట్టు వచ్చేసి ఇలా వస్తుంది. కాబట్టి మనకు ఇలా ఫోల్డింగ్స్ రాకుండా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి దాటకుండా కరెక్ట్గా మనం పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ పైపింగ్ నుంచి కిందకి దాటకుండా పెట్టేసుకోవాలి, మనకు ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా కుట్ట అనేది తిరిగిపోకుండా నీట్గా అయితే వస్తుంది. ఇదిగోండి ఎక్కడ కూడా తిరిగిపోకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇలా. సో ఇప్పుడు మనం డిజైన్ తయారు చేసుకుందాం. ఈ పీస్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదండి. సో ఈ పార్ట్లో మనకు ఈ బార్డర్ అనేది రావాలి, ఈ పార్ట్లో ఈ బార్డర్ అనేది రావాలి. కాబట్టి ఈ పార్ట్ ఎంత ఉందో అంత మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఈ క్లాత్ తీసుకొని మనకు ఇక్కడ ఉల్టాయించడానికి ఖర్చు కావాలి కదా. సో మనకు ఇక్కడ ఖర్చు కావాలి, మనకు ఇక్కడ కూడా ఖర్చు అనేది అవసరం కదా. సో ఈ విధంగా మనం అంతా ఎక్కువ తీసుకోవాలి, ఇక్కడ తప్ప. ఇలా ఎక్కువ తీసుకుంటే మనం కుట్టేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం కుట్టేస్తాం. ఇలా ఇప్పుడు మనం వీటిని రివర్స్ చేసుకోవాలి. ఇది కదా, అంటే ఇక్కడ మనం రివర్స్ చేసుకోవాలి. ఈ రెండు ఈ విధంగా పెట్టేసుకుని ఇది ఒకటి ఇది ఒకటి అపోజిట్ పొజిషన్లో ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే మనకు కరెక్ట్గా బార్డర్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా బార్డర్ బయటకి కనబడకుండా నీట్గా అయితే మనం రివర్స్లో వేసుకుంటే బార్డర్కి కరెక్ట్గా మనం వేసుకుంటాం. ఒకవేళ లైనింగ్ పైన వేసుకుంటే కరెక్ట్గా వేసుకోము, అందుకే నేను ఎప్పుడు రివర్స్ పైన వేసుకుంటాను. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఇలా లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. రైట్, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ మళ్ళీ నీట్గా పైనుండి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత ఖర్చుతోటి ఇలా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మొత్తం టోటల్ నీట్గా కట్ చేసుకోవాలి.
కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది బార్డర్ అనేది. చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనకు ఇక్కడ ఎన్ని ఇంచెస్ కావాలి, ఎన్ని ఇంచెస్ ఉంది మనకు అన్ని ఇంచెస్ మనం పెట్టుకోవాలి. లేకపోతే కొంచెం తేడా వచ్చిందంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కుదరదు. కరెక్ట్ 2.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ వరకు. రైట్, ఇలా ఫస్టే మనం ఖర్చుకి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి 2.5 దగ్గర మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక టాకా కొట్టేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా ఖర్చుకి తీసేసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్కడైతే కరెక్ట్గా మార్జిన్ ఉందో ఇక్కడ నుండి కూడా 2.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఖర్చుకు ఇలా కుట్టేసుకోవాలి. గట్టిగా టాకా అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకు నెక్ దగ్గర కాబట్టి టైట్గా పట్టేస్తుంది కాబట్టి. చూడండి ఇక్కడ ఇలా కూడా చూసుకోవచ్చు. ఇలా చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో మనం స్టిచ్ అయితే వేసుకుంటే మనకు డిజైన్ నెక్ రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ నుండి ఇలా పైపింగ్ వేయడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఏదైనా వస్తే మనం ఈ విధంగా రౌండ్ చేసుకొని పైపింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చూసారు కదా, డిజైన్ నెక్ చాలా ఈజీ మెథడ్లో మీకైతే చూపించాను, సింపుల్ పద్ధతిలో అండ్ గ్రాండ్ లుక్తో. ఇప్పుడు మనం మిగిలిన ఈ పార్ట్ని ఇక్కడైతే డిజైన్ చేసుకుందాం. ఓకే, మీకు ఒక పాయింట్ చెప్తాను. మనం కొందరు బిగినర్స్ ఏం చేస్తారంటే ఇది కొంచెం వంపు ఉంది కదా, మనం ఈ విధంగానే వంపుగా ఇలా వేద్దాము అనుకుంటారు. కానీ ఇలా వంపుగా వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తాయి. సో అలా కాకుండా ఇలా స్ట్రైట్గానే పెట్టేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం వంపుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడి వరకు ఇలా వంపు ఉంది కదా, ఇక్కడి వరకు కరెక్ట్గా ఈ ప్లేస్కి రాగానే, ఏ ప్లేస్ అయితే మనకు మూల ఉందో ఆ ప్లేస్కి రాగానే ఇక్కడ వరకు కట్ పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు పైపింగ్ వేయకున్నా సింపుల్ అటాచ్ చేసుకున్నా మనకు నచ్చిపోతుంది. ఎదుగుంది ఈ విధంగా. ఓకే, ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్కడైతే మనకు కుట్టు ఉందో కిందంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా సింపుల్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది రాకుండా మనకు ఇక్కడ నీట్గా అనేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం ఈ విధంగా తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇలా తీసేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు కొంచెం తేడా వచ్చింది కదా, చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు కొంచెం తక్కువగా వచ్చింది, అంటే ఇక్కడ పోతే ఇది కరెక్టే అవుతుంది. ఒకవేళ మనకు అలా కావద్దు అనుకుంటే ఇక్కడ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది.
ఇలా స్టిచ్ వేసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు కుట్ట అనేది కనబడదు. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇందులో అటాచ్ చేసేద్దాం. ఇలా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇక్కడ నుండి మనం ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ విధంగా జాయింట్ వేసుకుందాం. ఇలా ఇదిగోండి ఈ విధంగా మనం ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఒక ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేశాను కదా, ఇంకొక ఫ్రంట్ పార్ట్ ను కూడా సేమ్ అదే విధంగా రెడీ అయితే చేసుకోవాలి. నేనైతే ఫాస్ట్ మూమెంట్ అయితే పెట్టిన, ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది కదా. సేమ్ ప్రాసెస్ లో ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. అండి భుజాలు అయితే జాయిన్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే రెడీ అయింది. బ్యాక్ డిజైన్, ఇది హ్యాండ్స్ డిజైన్. ఓకే, ఇది హ్యాండ్స్ డిజైన్. ఎలా ఉంది డిజైన్? మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.